చార్వాక వెంకటేశ్వర్లు అనే పేరు పడినటువంటి తోటకూర వెంకటేశ్వర్లు గారి గురించి ఆయన చనిపోయిన సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి చేసిన వారి కృషిని అంచనా వేయటానికి ఈరోజు ఇది పెట్టుకున్నాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరమార్థం, పరమ లక్ష్యం అనేటువంటివి జీవితంలో ఉంటాయి. సందర్భంగా నేను గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినటువంటి ఒక పద్యాన్ని మీకు ఉదాహరిస్తాను. జీవితానికి సంబంధించి, ఆయన లక్ష్యానికి సంబంధించి ఒకటి చెప్పాడు. ఆయన చదువుట గొప్ప కాదు, ఒక సాగరమంత విషాద సాహితీ కథన పదార్థ సంకలిత గ్రంథ సమూహము వ్రాసి మిన్నయై బ్రతుకుట గొప్ప కాదు, చివరన్ పరమార్థము నిత్య జీవన ప్రధన సమన్వయంబగు తెరంగున తాను చెరింపకున్నచో అంటాడు. చదువుట గొప్ప కాదు, ఒక సాగరమంత విషాద సాహితీ కథన పదార్థ సంకలిత గ్రంథ సమూహము వ్రాసి మిన్నయై బ్రతుకుట గొప్ప కాదు. చదవటము గొప్ప కాదు, కవిగా ఒక పండితుడిగా అనేక గ్రంథాలు రాసి గొప్పగా నేను గొప్పవాడిని అనుకోవటం కూడా గొప్ప కాదు. మరి ఏమిటి గొప్ప అంటే, చివరం పరమార్థము నిత్య జీవన ప్రధన సమన్వయంబగు తెరంగున తాను చెరింపకున్నచో. ఏదైతే ఒక లక్ష్యాన్ని, పరమ లక్ష్యాన్ని నువ్వు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించటానికి నువ్వు కృషి చేయటం అంతకన్నా గొప్పదైనటువంటిది ఇంకేమీ లేదు. హేతువాదులైనటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడుపుతూ సమాజానికి ఆదర్శపూరితంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక పరమార్థాన్ని కలిగి ఉంటారు. ఆ పరమార్థాన్ని నెరవేర్చుకునే విధంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటూ ఉంటారు. మనం చెప్పుకోబోయేటువంటి వెంకటేశ్వర్లు కూడా అలాంటి వ్యక్తి. ఆయన డిసెంబర్ 26 చనిపోయారు ఉదయం. ఆయన చనిపోయిన సందర్భంగా ఆయనతో సంబంధం ఉన్నవాళ్ళు, ఆయన కృషి వల్ల ప్రేరణ పొందిన వాళ్ళు, ఆయన చేసిన కృషిని మెచ్చుకుంటున్న వాళ్ళు ఈవేళ సంస్మరణ సభలు పెడుతున్నారు. అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో కొన్ని చోట్ల. మనం కూడా ఈ వెబినార్ని ఆయన సంస్కృతిలో ఈ వెబినార్ని నిర్వహించుకుంటూ ఈ వెబినార్ని ఆయనకి అంకితం చేద్దామని ఎందుకంటున్నానంటే, నిజానికి ఇది చాలా చిన్న విషయం అంకితం చేయటం అనేటువంటిది. ఆయన చేసిన కృషి ఆ రోజు అంత గొప్పది. ముందుగా తోటకూర వెంకటేశ్వర్లు, నిజానికి చార్వాక వెంకటేశ్వర్లు అయిపోయాడు ఆయన ఎప్పుడో. ఆ చార్వాక వెంకటేశ్వర్లు అనే పిలుచుకోవటమే మంచిది. ఆయన పరిచయం ఏంటంటే 1943 అక్టోబర్ 8న ఆయన జన్మించాడు. చీరాల దగ్గరలో ఉన్న సంతరావూరు అనేటువంటి విలేజ్లో. ఆయన స్వగ్రామం నుంచి, అంటే అక్కడ చదువుకొని పెరిగి పెద్దవాడై అక్కడి నుంచి విజయవాడ వచ్చి ఉద్యోగం కోసం విజయవాడలో SBIలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తూ ఇక అక్కడే స్థిరపడిపోయాడు. ఒక నిజాయితీ కలిగిన, ఒక ఖచ్చితత్వమైన భావాలు కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా ప్రచారానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రచారానికి ఇష్టపడ్డాడు అంటే, ఒక ఫోటో దిగుదామండి మన ఇద్దరం అంటే ఆయన ఒప్పుకోడు. మొన్న చనిపోవటానికి ముందు రోజు తన బంధువుల్ని, తన భార్యా పిల్లల్ని పిలిచి, నేను చనిపోయిన తర్వాత మీరు అతి సాధారణంగానే నన్ను అంత్యక్రియలు జరపండి, నా గురించి ఎవ్వరూ ఏడవద్దు, ఇది సహజమైన ప్రక్రియ, మనిషికి ఎవ్వరు ఏడవద్దు, అలాగే అందరికీ చెప్పి ఏ సంతాప సభలు అవేమీ చేయించొద్దు, మామూలుగానే ఉండండి, నేను హాయిగా జీవించినంతకాలం జీవించాను, చేయాల్సిందంతా చేశాను, నాకు అతృప్తి ఉంది అని చెప్పాడట. ఆయన అన్నట్టుగానే మత క్రియలతో సంబంధం లేకుండా ఆయనకున్న 3 పిల్లలు, ఆయన భార్య కూడా సాధారణంగా అంత్యక్రియలు చేశారు. మతాతీతంగానే అంత్యక్రియలు చేశారు. సంతాప సభలు పెట్టవద్దన్నారు కాబట్టి తండ్రి కోరికను మన్నిస్తూ వాళ్ళు ఏం పెట్టలేదు. అటు హేతువాద సంఘాలు అట్లాగే ఇంకా కొంతమంది ఇంకా కొన్ని చోట్ల కూడా జరుపుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఆయన. ఎంఎన్ రాయ్కి వీరాభిమాని. ఎంఎన్ రాయ్ ఫిలాసఫీ అన్నా, ఆయన రచనలన్నా చాలా ఇష్టం ఆయనకి. అందువలన ఎంఎన్ రాయ్ భావాలను ప్రచారం చేయాలనుకుని ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ లక్ష్య సాధనలోనే ఆయన జీవితాంతం ఉండిపోయాడు. ఎప్పుడు మనం ఆయన కదిలించినా సరే
ఎంఎన్ రాయ్ ప్రసక్తి తేకుండా ఉండడు. సో ఈ తోటకూర వెంకటేశ్వర్లు చార్వాక అనే ఒక పత్రికను నడపడం వల్ల అందరికీ సుపరిచితుడయ్యాడు. ఆ పత్రిక గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుందాం. చార్వాక పత్రిక అనేటువంటిది 1976లో వచ్చింది. అంటే ఇప్పటికి 50 ఏళ్ళైంది. దానికి నేపథ్యం ఏంటంటే, మనకి భారతదేశంలో 1930 తర్వాత నుంచి కూడా హేతువాద ప్రచారానికి సంఘాలు ఏర్పడటం, పనిచేయటం అనేటువంటిది వచ్చింది. బొంబాయిలో రేషనలిస్ట్ అసోసియేషన్ అనేటువంటిది ఉండేది. గోరా గారు కూడా 1935 తర్వాత నుంచే నాస్తిక ప్రచారంలోకి వచ్చారు. ఆయన ఒక సంఘాన్ని పెట్టి ప్రచారం చేయటం అనేటువంటిది ఆయన 1935లో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో రీడింగ్ రూమ్ అనే ఒక ఏరియా ఉంది. అదొక లైబ్రరీ, దాన్ని రీడింగ్ రూమ్ అంటారు. శ్రీశ్రీ లాంటి వాళ్ళు, రావిశాస్త్రి లాంటి వాళ్ళు, విశాఖపట్నంలో మేధావులు అందరూ కూడా ఆ రీడింగ్ రూమ్ లో కలుసుకునేవాళ్ళు. అదిగో అక్కడ మొట్టమొదట నాస్తిక మీటింగ్ పెట్టాడు గోరా గారు. అక్కడి నుంచి అది ఆ సంఘం తరఫున నాస్తికత్వాన్ని ప్రచారం చేయటం మొదలైంది. భారత నాస్తిక సమాజం అనేటువంటిది విశాఖపట్నంలో మొదలై నాస్తిక ప్రచారాన్ని విశాఖపట్నం, ఆ విజయనగరం, ఆ ఏరియాల్లో బాగా చేయటం మొదలుపెట్టింది. ఇక్కడ విజయవాడలో నాస్తిక కేంద్రం, విశాఖపట్నంలో భారత నాస్తిక సమాజం, ఈ రెండు ఉన్నాయి. అదే సమయంలో బి రామకృష్ణ గారు గుంటూరు జిల్లాలో కూడా నాస్తిక ప్రచారాన్ని మొదలుపెట్టారు. సో ఇట్లా ఒక వాతావరణం, ఒక భావ వాతావరణం, అంటే మతానికి ప్రత్యామ్నాయంగా భావాలను ప్రచారం చేసేటువంటి సంఘాలు రావటం 1970ల తర్వాత బాగా ఎక్కువైంది. మద్రాసులో అత్తులూరు సూర్యనారాయణ గారని ఒక హేతువాది ఉండేవాడు. ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఒక ఆఫీసర్, చెన్నైలో ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ నాస్తిక హేతువాద భావజాల ప్రచారాన్ని ఆంధ్ర, తెలంగాణలో వ్యాపింప చేయాలనేటువంటి ఒక కోరికతో ఏటి కోవూరు గారితో, ఆయన శ్రీలంకలో ఉండేవాడు, అబ్రహం తిమోతి కోవూర్, ఏటి కోవూర్ అంటారు ఆయన్ని. అక్కడ ఆయనతో మాట్లాడి, మీరు ఒక్కసారి మా ఆంధ్ర ప్రాంతానికి వస్తారా అని అడిగితే ఆయన ఒప్పుకున్నాడు. వెంటనే ఇక్కడ అప్పుడు ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నటువంటి మల్లాది సుబ్బమ్మ, మల్లాది రామ్మూర్తి, ఈ దంపతులతో సంప్రదించి, ఇట్లా ఏటి కోవూరు గారు వస్తామన్నారు, మీటింగ్లు ఏర్పాటు చేయగలరా అని అడిగితే వాళ్ళు అందుకు సమ్మతించటం. అందులో రామ్మూర్తి గారు ఆ మీటింగుల నిర్వహణ బాధ్యతని తీసుకోవటం. మొట్టమొదటిసారిగా ఆ ఏటి కోవూరు ఆంధ్ర ప్రాంతానికి రావటం అనేటువంటిది 1974లో జరిగింది. ఏటి కోవూరు ప్రచారం అనేటువంటిది ఆ రోజుల్లో ఒక సెన్సేషన్, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఆయన ఎంవి రామ్మూర్తి గారు ఏటి కోవూరు గారిని అంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా. ఆయన పిలిపించి మొట్టమొదటిగా చీరాలలో, ఇవాళ ప్రకాశం జిల్లా చీరాలలో మొదటిసారి ఆయనతో ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. వేలాది మంది తరలి వచ్చారు. దేవుళ్ళు అడిగినవాడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడట, శ్రీలంక నుంచి వచ్చాడట, ఈయన చాలా వింతలు విశేషాలు చెప్తాడట అని ప్రచారం జరిగింది. దాంతో చాలా మంది వచ్చారు. అది ఎప్పుడైతే సక్సెస్ అయిందో వెంటనే విజయవాడలో మీటింగ్ పెట్టారు. మళ్ళీ మీటింగ్ పెడితే విపరీతమైన జనం విజయవాడలో. కనీసం ఒక 10,000 మంది, 8-9 వేల నుంచి 10,000 దాకా ఉంటారు నా అంచనా ప్రకారం. అందులో టికెట్ ప్రోగ్రామ్ అది. టికెట్ల అమ్మిన టికెట్ కొన్న వాళ్ళనే లోపలికి పంపేవాళ్ళు. ఆ ఇన్స్టిట్యూట్ బయట వేలాది మంది నిలబడిపోయారు ఖాళీ లేక. వాళ్ళ కోసం స్పెషల్గా మైక్లు అరేంజ్ చేశారు. అంత విరివిగా జనం వచ్చారు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత వరంగల్లో ఆర్ట్స్ కాలేజీ మైదానంలో వరంగల్లో పెట్టారు. ఆ తర్వాత హైదరాబాద్లో గాంధీ భవన్లో పెట్టారు. ఈ విధంగా ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, అంటే 1974లో చీరాల, విజయవాడ, వరంగల్, హైదరాబాద్, ఈ 4 చోట్ల అద్భుతమైనటువంటి సక్సెస్ ఏటి కోవూరు చూడగలిగాడు. వీటి వెనక ఎంవి రామ్మూర్తి గారు, మల్లాది సుబ్బమ్మ గారు ఉన్నారు. రెండవసారి మళ్ళీ ఆయన 1975లో వచ్చాడు కోవూరు. ఆయన విజయవాడలోనే ఒక మహాసభ జరిగితే, పెద్ద సభ, దానికి వచ్చాడు ఆయన. మళ్ళీ 1976లో మరొకసారి ఆహ్వానించారు. వచ్చినప్పుడు చాలా ఎక్కువ కాలమే ఆయన ఇక్కడ గడిపాడు. మళ్ళీ విజయవాడలో పెట్టారు పెద్ద మహాసభ. ఎందుకంటే చాలా మంది మళ్ళీ అడిగారు ఆయన్ని, రప్పించండి అని. విజయవాడ, విశాఖపట్నం, గుడివాడ, కాకినాడ, తెనాలి, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, ఈ
టౌన్స్, ఈ పట్టణాలన్నింటిలో కూడా ఏటి కోవూరు మహాసభలు జరిగినాయి 76లో. విశేషం ఏంటంటే అదే సంవత్సరం అనంతపురం ఆయన వెళ్ళినప్పుడు అనంతపురంలో ఉన్నటువంటి అభిమానులు, హేతువాదులు, అభిమానులు అందరూ కలిసి ఆయన ద్వారా అనంతపురం హేతువాద సంఘం అనే సంఘాన్ని అక్కడ స్థాపించారు. అక్కడి నుంచి ఆయన పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి వెళ్ళాడు ఏటి కోవూరు, ఆయన సవాల్ చేస్తూ, నీ మహిమలు నిరూపించు నా ముందు అని సవాల్ చేస్తూ వెళ్తే అక్కడి నుంచి ఆయన పుట్టపర్తి సాయిబాబా పరారైపోయాడు బెంగళూరుకి. అది కూడా ఆ రోజుల్లో పేపర్లు విపరీతంగా రాసినాయి ఆ విషయాన్ని కూడా. అంటే ఏటి కోవూరు 3 సంవత్సరాలు వరుసగా జరిగినటువంటి ఆ పర్యటనలు అనేవి మొత్తం ఆంధ్ర తెలంగాణలో హేతువాదం అనే ఒక కొత్త ఆలోచనని చాలా మందిని అట్రాక్ట్ చేసినాయి ఆ రోజుల్లో. కోవూరు ఉపన్యాసం ఎలా ఉండేదంటే ఆయన చెప్పేవి చాలా విచిత్రంగా ఉండేవి, బాగుండేవి. సైంటిఫిక్ గా చెప్పేవాడు, ఆయన సైంటిస్ట్ కాబట్టి చాలా సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో ఉదాహరణలు చెప్పేవాడు. ఎక్స్పీరియన్సెస్ నే స్టోరీస్ గా చెప్పేవాడు కథల్లో. బాబాల గురించి, స్వామిల గురించి, మాతల గురించి, మాతాజీల గురించి, ఇట్లా అలాగే మూఢనమ్మకాల గురించి, దయ్యాల గురించి, ఆయన చేసిన పరిశోధనల గురించి చెప్పేవాడు. దాంతో అందరూ మంత్రముగ్ధులు అంటారు చూడండి, అది అట్లా అయిపోయేవాడు వాళ్ళంతా. అంత గొప్పగా ఆయన అట్రాక్ట్ చేయగలిగాడు. ఆయన ఉపన్యాసం 1.5 గంటల నుంచి 2 గంటలు ఉండేది. ఆ తర్వాత స్వామినాథన్ అని ఆయనతో పాటు ఒక అతను వచ్చేవాడు. ఆ స్వామినాథన్ మ్యాజిక్ షోస్ ఇచ్చేవాడు. తమిళనాడు అతను మ్యాజిక్ షోస్ ఇచ్చేవాడు. అవి కూడా చాలా అట్రాక్టివ్గా ఉండేవి. అప్పటి వరకు కూడా హేతువాదాన్ని మ్యాజిక్లతో ప్రచారం చేయటం అనేటువంటిది మనకు లేదు. అదిగో కోవూరు తీసుకొచ్చి మనకి అది ఆ అలవాటు చేశాడు మనకి. అట్లాగే బొంబాయి నుంచి కేపీ నారాయణన్ అనే ఒక సైకాలజిస్ట్, ఆయన కూడా కోవూరుతో యాడ్ అయ్యేవాడు. ఆయన హిప్నటిజం చేసేవాడు. సో ఇవన్నీ కలిపి ఒక 5-6 గంటల ప్రోగ్రామ్ కోవూరు మీటింగ్స్. ఈ మొత్తం కార్యక్రమం జనాన్ని అసలు ఎంత అట్రాక్ట్ చేసిందంటే వేలాది మంది తరలి వచ్చేవాళ్ళు అన్నమాట. సో ఇది మన తోటకూర వెంకటేశ్వర్లు గారి మీద బాగా ప్రభావం చూపించింది. ఇంత హేతువాదానికి ఇంత పెద్ద జనావళి ఉంది. ఈ జనావళికి ఈ హేతువాదాన్ని కంటిన్యూ చేయాలంటే, వీళ్ళందరిలో ప్రచారం చేయాలంటే ఒక పత్రిక ఉంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. వచ్చి లవణం గారి దగ్గరికి వెళ్ళి, కోరాగారి కొడుకు, పెద్ద కొడుకు లవణం గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నాస్తిక వాదం ప్రచారం చేస్తున్నారు కదా, హేతువాదాన్ని ప్రచారం చేసి ఒక పత్రిక మీరు తీసుకురండి అని అడిగాడు. అంటే లవణం గారు కొంచెం విసుగ్గా, వెంకటేశ్వర్లు అన్ని మేమే చేయాలా అని విసుక్కున్నాడట. తర్వాత ఇంకా ఒక 2-3 అడిగారు, పత్రిక తీసుకొస్తే బాగుంటుందండి, ఈ ట్రెండ్ని మనం క్యాచ్ చేయాలి అని చెప్పి ఆయన అడిగితే ఎవరు ముందుకు రాలేదు. సరే ఇక నేనే ఎందుకు ముందుకు రాకూడదు అనుకున్నాడు. ఆయనే పత్రిక చార్వాక్ అనే పత్రికని తీసుకురావడానికి ముందుకు వచ్చాడు. ఆయనకి ఆ చార్వాక్ అనే పేరు ఎందుకు పెట్టాలనిపించింది అంటే, ఆ రోజుల్లో ఒక సైకాలజీ మ్యాగజైన్ వస్తుండేది, రేపు అనే పత్రిక. ఆ రేపు అనే పత్రికని సి నరసింహారావు అని ఆయన నిర్వహిస్తుండేవాడు. అలాగే పింగళి దశరథరామ్ కూడా ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు. వీళ్ళిద్దరూ ఆ రేపు పత్రికని తీసుకొస్తుండేవాడు. ఆ పత్రిక అతను ఇతని ఫ్రెండ్, మన వెంకటేశ్వర్లు గారికి ఫ్రెండ్. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా చార్వాక్ అనే పత్రిక తీసుకొస్తే ఎలా ఉంటుంది అని అడిగాడట. అంటే ఆయన చాలా బాగుంది పేరు, ప్రొసీడ్ అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు. పత్రికా రంగంలో ఉన్న అతను నాకు బాగుంది అన్నాడు కాబట్టి ఇక దీన్ని నేను కొనసాగిస్తానని చెప్పి ఆయన మొదలుపెట్టాడు. 1975 డిసెంబర్లో ఆ నిర్ణయం తీసుకున్నాడు. రచనలు ఎవరు చేస్తారు, తర్వాత ఈ ప్రింటింగ్ ఎట్లా, ఈ ఫాంట్స్ పెట్టించేసి ఏ ప్రెస్లో మనం ముద్రించాలి, ఈ పత్రికని ఏ షేప్లో తేవాలి, ప్రూఫ్లు ఎవరు చూస్తారు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అవి ఎవరు చేస్తారు, నేను ఒక్కడే చేయగలనా అని కొంచెం తటపటాయించాడు. ఏమైనా సరే చెయ్యాలి అనుకొని రేయింబవళ్ళు ఆలోచించి దాని గురించి కొంతమంది దగ్గరికి వెళ్ళి కనుక్కొని ఇవన్నీ చేసి చివరికి జనవరి 1వ తారీఖు కల్లా పత్రిక తేవాలి, 1976 జనవరి 1 కల్లా పత్రిక తేవాలి అనుకున్నాడు. కానీ డిసెంబర్ 31వ తేదీన బ్యాంకులో ఆయన కొలాప్స్ అయిపోయాడు, పడిపోయాడు కింద. ఈ నిద్ర లేక అలసిపోయి పని చేయలేక కింద పడిపోయాడట. అప్పుడు అందరూ మళ్ళీ నీళ్లు కొట్టి లేపి, అరే ఇంత కష్టపడితే ఎట్లానయ్యా అని చెప్పి ఆయన చేసి మళ్ళీ మామూలుగా తీసుకొచ్చారు. ఈ నీరస పరిస్థితుల్లో 1వ తారీఖు నాడు పత్రిక తీసుకురాలేకపోయాడు. మరి అయ్యో నేను అనుకున్నది చేయలేకపోయానే, మొదట్లోనే విఘ్నం వచ్చింది అంటే వాళ్ళ కొలీగ్స్ అన్నారంట, నువ్వు దేవుడిని తిట్టే పత్రికలు చేస్తున్నావు, మరి దేవుడు ఊరుకుంటాడేంటి అన్నారట. దాంతో ఇంకా పట్టుదల ఎక్కువైంది. అందువలన
ఎట్లాంటి పరిస్థితుల్లో జనవరిలోనే తేవాలి ఈ పత్రికను అనుకుని జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ఆ పత్రికని రిలీజ్ చేశాడు, మొదటి ఇష్యూని. సరిగ్గా 50 సంవత్సరాలైంది ఈ జనవరికి. ఆ 26వ తారీఖు నాడు సమరం గారి, డాక్టర్ సమరం గారి పెద్ద కూతురు డిమోస్ అనేటువంటి అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పిలిచి ఆమెతో విడుదల చేయించాడు పత్రికని. అదిగో ఈ విధంగా చార్వాక పత్రిక పుట్టింది. ఇది పుట్టడానికి ఇట్లా ఆయన కారణమయ్యాడు. అయితే ఆయనకు అనుమానం ఉంది, అసలు ఈ పత్రిక ఎవరినో కొంటారా, చదువుతారా అని మనసులో లాగుతూ ఉంది. విచిత్రం ఏంటంటే ఇది రిలీజ్ అయినటువంటి వారంలోపు 1000 కాపీలు అయిపోయినాయి. మళ్ళీ కావాలని చెప్పి ఫోన్లు వస్తున్నాయి. ఆ రేపు పత్రిక నడుపుతున్నటువంటి నరసింహారావు వాళ్ళ ఏజెంట్స్ని పిలిచి చార్వాక పత్రికను కూడా ఏజెన్సీ తీసుకోండి అని చెప్పాడు. దాంతో వాళ్ళు మాకు కావాలని చెప్పి వాళ్ళందరూ రావటం, మళ్ళీ ప్రింట్ చేయటం అట్లా 3 సార్లు వరుసగా ప్రింట్ చేశాడు ఆయన. ఆ రకంగా చార్వాక పత్రిక సర్క్యులేషన్ అంటే జనంలోకి వెళ్ళటానికి ఈ ఉదంతం కారణమైంది. 3 నెలల్లో 10,000 సర్క్యులేషన్స్కి వెళ్ళింది ఆ పత్రిక. అంతేకాదు మన జయదీరి తిరుమలరావు గారు ఈ పత్రిక చూసి ఆ వెంకటేశ్వర్లు గారితో మాట్లాడి, విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ అవుతుంది, అక్కడ మీ పత్రికలు పెట్టండి, ఒక స్టాల్ ఓపెన్ చేయండి, మీకు ఆదాయం వస్తుంది, మీకేం భయం లేదని చెప్పి ధైర్యం చెప్పాడు ఆయన. అందువల్ల విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో 1976 ఫిబ్రవరిలో జరిగింది. ఆ బుక్ ఎగ్జిబిషన్లో చార్వాక పత్రికల్ని మాత్రమే ఒక స్టాల్లో పెట్టి అమ్మాడు. అయినా టపటపటప అయిపోయింది, అమ్ముడైపోయింది. అదిగో హేతువాద సాహిత్యం తరఫున బుక్ ఎగ్జిబిషన్లో స్టాల్ పెట్టడం అనేటువంటిది కూడా వెంకటేశ్వర్లు గారితోనే మొదలైంది. పత్రిక ఎందుకంత అట్రాక్టివ్గా ఉంది, దానిలో ఏముండేవి, ఆ విశేషాలు ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. పత్రిక బిగినింగ్లోనే ఒక సెన్సేషన్ లాగా ఉండేది. ఆ రోజు ఆనాడు ఈ సాయిబాబా భక్తులు, పుట్టపర్తి సాయిబాబా భక్తులు వీళ్ళందరూ చాలా ఎక్కువగా ప్రచారం చేస్తుండేవాళ్ళు సాయిబాబా గురించి. అందువలన మొట్టమొదట్లో సంచిక నుంచే సాయిబాబా మీద పడింది ఆ పత్రిక. మన తెలుగునాట పుట్టపర్తి సాయిబాబా మీద విమర్శిస్తూ ఎన్ని వ్యాసాలు రాసిందంటే ఆ చార్వాక పత్రిక, బహుశా అన్ని వ్యాసాలు అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఏ పత్రిక ఇవ్వలేదు ఇండియాలో నా ఉద్దేశంలో. అలా అనేక యాంగిల్స్లో రాసింది. ఒక్క ఇంగ్లీష్ మ్యాగజైన్ ప్రేమానంద్ గారు నడిపిన ఇండియన్ స్కెప్టిక్ అనేటువంటి మ్యాగజైన్ తప్ప ఇంకా ఏ పత్రిక కూడా అంత ఎక్కువ సాయిబాబా మీద విమర్శనాత్మకమైన రచనలు అందించలేదు. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆయన పెట్టే టైటిల్స్ కూడా చాలా వెరైటీగా ఉండేవి. పుట్టపర్తి మహిమలు పొట్టకూటి కొరకే అని ఒక వ్యాసం 1976 అక్టోబర్లో ఆయన ప్రచురించాడు. సాయిబాబాకు మెజిషియన్ కే లాల్ 50 లక్షల సవాల్ అని ఒక ఆర్టికల్ అందించాడు ఆయన. కే లాల్ అనే అతను ఆ రోజుల్లో ప్రముఖ మెజిషియన్, మన మధ్యప్రదేశ్లో ఉండేవాడు ఆయన చాలా వండర్ఫుల్ మెజిషియన్. ఆయన ఏం చేశాడంటే సాయిబాబాకి నా ముందు కనుక ఆయన మహిమలు నిరూపిస్తే నేను నా ఆస్తి మొత్తాన్ని ఇస్తాను, నా ఆస్తి 50 లక్షలు ఉంది, అది మొత్తాన్ని ఇస్తానని ఆయన ఒక సవాల్ విసిరాడు ఆ రోజుల్లో. అదిగో ఆ సవాల్ని అందుకొని ఈయన ఆ పత్రికలో ఆ సవాల్ని ప్రచురించాడు. కే లాల్ అనే అతని పేరు. 76 నవంబర్లో వచ్చింది ఆ సవాల్. ఇంకొక మెజిషియన్ ఏం చేశాడు, ఉత్తరప్రదేశ్కి చెందిన ఆయన శివేంద్ర విజయ్ అని ఆయన ఒక సవాల్ విసిరాడు. సాయిబాబా కూడా మా వృత్తికి చెందినవాడే అని టైటిల్ పెట్టి చార్వాక అతని అభిప్రాయాల్ని ప్రచురించింది. ఇది సెప్టెంబర్ 1976లో జరిగింది. మరి సాయిబాబా ఎక్కడికి వెళ్ళినా, విజయవాడ, హైదరాబాదు ఇట్లా ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి వార్తలు రప్పించుకునేవాడు ఆయన. అక్కడ రచయితల్ని రాయమనేవాడు, అక్కడ ఏం జరిగిందో రాయమనేవాడు. ఆ విధంగా జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో బిహెచ్ఎల్కి ఒకసారి సాయిబాబా వచ్చాడు. బిహెచ్ఎల్కి వస్తే అక్కడ సంఘమిత్ర అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది బిహెచ్ఎల్లో. ఇప్పటికీ కూడా దాని సభ్యులు ఒకరిద్దరు ఉన్నారు ఇంకా బ్రతికి. అదిగా వాళ్ళు సాయిబాబాని క్వశ్చన్స్ వేశారు. శూన్యంలో నుంచి అవి తెప్పిస్తున్నావు కదా, మా ముందు చేయగలవా అని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలు తట్టుకోలేక ఆ మీటింగ్కి కూడా అటెండ్ కాకుండా సాయిబాబా మళ్ళీ తిరుగు ప్రయాణం అయిపోయాడు. అదిగో ఆ విషయాన్ని చార్వాక పత్రిక హైలైట్ చేసింది. అట్లాగే సెప్టెంబర్ 1976లోనే సత్య నిరూపణకు సహకరించని సాయిబాబా అనే పేరుతో హెచ్ నరసింహయ్య గారు కర్ణాటక నుంచి ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన ప్రొఫెసర్ హెచ్ నరసింహయ్య అంటే ఒక ఎమ్మెల్సీగా చేశాడు కర్ణాటకలో. అట్లాగే బెంగళూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశాడు. తర్వాత అక్కడ సైన్స్ సంబంధించినటువంటి సైంటిస్ట్ ఆయన.
న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి ఆర్టికల్ రాశాడు, సత్య నిరూపణకు సహకరించని సాయిబాబా అనే పేరుతో. దాన్ని చార్వాక ప్రచురించింది. తర్వాత ఆయన ఇంకోసారి డిసెంబర్లో మరొక ఆర్టికల్ రాశాడు, సాయిబాబా దేవుడా మోసగాడా అనే హెడ్డింగ్తో. అది కూడా ప్రచురించింది పత్రిక. ఇంకొక ఆయన యుఆర్ కామత్ అని ఒక నార్త్ ఇండియన్, సాయిబాబా రోగిష్టి మోసగాడు సాయిబాబా అని హెడ్డింగ్ పెట్టి ఆయన ఒక ఆర్టికల్ పంపించాడు. ఇట్లా సాయిబాబా మీద ఇంకా మీకు చెప్పాలంటే సివి గారు మనకి చాలా ప్రముఖమైనటువంటి కవి. ఆయన రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తాను ఆయన గురించి. ఆయన ఆడంగిరేకుల సాయిబాబా అని చెప్పి ఒక ఆర్టికల్ రాస్తే దాన్ని మెయిన్ హెడ్డింగ్తో కవర్ పేజీ ఆర్టికల్గా ఆనాడు అంటే ఫిబ్రవరి 1979లో ఈ పత్రిక ప్రచురించింది. అట్లాగే రావిపూడి వెంకటాద్రి గారు అర్ధనారీశ్వర సాయి బహుపరాక్ అని ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన డిసెంబర్లో ఆ ఆర్టికల్ వచ్చింది 1979లో. ఇట్లా ఎన్ని చెప్పాలి, అవి చాలా ఉన్నాయి. వాటి గురించి చెప్పాలంటే ఇవన్నీ అప్పుడున్నటువంటి పాఠకులకి ప్రజలకి ఒక సెన్సేషనల్ న్యూస్. ఈ విధంగా సాయిబాబాను పట్టుకొని ఈ విధంగా మాట్లాడటం ఆ రోజు ఒక సెన్సేషన్. అందుకని ఎవరైతే వాస్తవాలను తెలుసుకోవాలి అనే ఆ జిజ్ఞాసాపరులు ఉన్నారో వాళ్ళందరూ వీటిని చదివి చాలా చైతన్యవంతులయ్యారు. ఆ చైతన్యం ఎలా వంతులయ్యారని మనకి ఎలా తెలిసిందంటే వాళ్ళు పంపిన లెటర్స్ ద్వారా తెలిసింది. ఎవరెవరు అయితే వీటిని చదివి ప్రేరణ పొందారు వాళ్ళందరూ లెటర్స్ రాసేవాడు. ఆ లెటర్స్ అన్నింటినీ కూడా ప్రచురించేది ఆ పత్రిక. అవి ఆనాడు ఆ పత్రిక చూస్తుంటే అబ్బో ఎంత సెన్సేషన్ తీసుకొచ్చింది అని మనకు అనిపించేది. ఆ సెన్సేషనే కాదు, ఎప్పుడైతే ఈ పత్రిక వచ్చిందో మొత్తం బాబాల స్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. తూర్పుగోదావరి జిల్లాలో అప్పుడు ముమ్మడివరం బాలయోగి అని ఒక ఆయన ఉండేవాడు. ఆ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి హేతువాదులు లేదా కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా బాలయోగి నిజ నిరూపణకు నిలబడాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో ఆయన కలెక్టర్ జోక్యం చేసుకొని ఆయనకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు దగ్గర నంబూర్ అనే విలేజ్లో హనుమత్ కాళీ వరప్రసాద్ బాబా అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ పోయి ఆయన బండారాన్ని బయట పెట్టాలని ప్రయత్నం చేశారు. విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో శివ బాలయోగి అనే ఒక ఆయన, ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి ఒక ఆయన ఆ శివ బాలయోగిని అక్కడికి తీసుకొచ్చి ఆయన భక్తుడిగా మారిపోయి ఆయనకి పూజలు చేస్తూ ఉంటే యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి నాస్తికులు, భారత నాస్తిక సమాజం వాళ్ళు జయగోపాల్ గారి నాయకత్వంలో ఆయన్ని అటాక్ చేశారు. ఇప్పుడు ఈనాడు సిపిఎంలో ఉన్నటువంటి నాయకుడు రాఘవులు ఆనాడు ఎస్ఎఫ్ఐ లీడర్, అక్కడ ఆయన కూడా సహకరించాడు. వాళ్ళందరూ కూడా ఆ శివ బాలయోగిని నిలదీశారు. దాంతో ఆయన అక్కడి నుంచి పారిపోయి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇట్లా చార్వాక పత్రిక ఆనాడు ఇచ్చిన చైతన్యం అంత అద్భుతమైన చైతన్యం జనంలో. బాబాలు ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని ఆనాడు ఆ పత్రిక తీసుకొచ్చింది. ఈ పత్రిక చాలా మంది రచయితల్ని తయారు చేసింది, చాలా మంది రచయితల్ని. ఈ పత్రిక లేకపోయి ఉంటే బహుశా ఆ రచయితలు మనకి ఇంత బాగా అర్థమయ్యేవాళ్ళు కాదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెనాల్లో బొల్లిముంత నాగేశ్వరరావు గారని ఒక రచయిత ఉండేవాడు. ఆయన అంతకుముందు ఎవరికి తెలియదు. ఆయన చార్వాక పత్రిక చదివి ప్రేరణ పొంది నేను కూడా ఆర్టికల్స్ పంపిస్తాను మీ పత్రిక వేసుకోండి అని 1976 మే నుంచి 1979 డిసెంబర్ వరకు, అంటే దాదాపు 3.5 సంవత్సరాల పాటు రెగ్యులర్గా ఆర్టికల్స్ పంపించాడు ఆ పత్రికకి. ఆయన ఆర్టికల్స్ అన్ని కూడా ఒక టైటిల్తో వచ్చేవి. ఆ టైటిల్ పేరేంటంటే అదే నేను అంటున్నా స్వామి అని. అది ఒక సంభాషణాత్మకమైన ఆర్టికల్. ఒక శిష్యుడు ఉంటాడు, ఒక గురువు ఉంటాడు. శిష్యుడు గురుగారు నేను ఇది ఒక వింత చూశానని చెప్తాడు. ఏమిటి నాయన అది అంటాడు. ఆ వింత గురించి చెప్తాడు. అది ఒక మూఢనమ్మకమో లేకపోతే ఇంకోటో అయ్యి ఉంటుంది. అది వాళ్ళిద్దరు సంభాషణ జరుగుతూ వస్తుంది. చివరికి నువ్వు చెప్పేదంతా ఈ కాలానికి పనికిరాదు నాయన అంటాడు గురువు. అప్పుడు శిష్యుడు అంటాడు అదే నేను అంటున్నా స్వామి అని. చివరికి అట్లా ముగింపుకు తీసుకొచ్చేవాడు ఆయన. చాలా వండర్ఫుల్గా ఉండేది. ఆ జోక్గా నవ్విస్తూ కవ్విస్తూ ఆ డైలాగ్స్ అట్లుండేవి. అది చాలా అట్రాక్ట్ చేసింది జనాన్ని, అదే నేను అంటున్నా స్వామి అని. ఆ తర్వాత ఆయన మౌఢ్యం అనే ఒక నాటిక రాశాడు, ఆ పత్రికలో నచ్చింది. గమ్యం అని చెప్పి అది కూడా 2 సంవత్సరాలు సీరియల్గా వచ్చింది ఆ నాటకం. ఇట్లా నా మూఢనమ్మకాల మీద, దేవుళ్ళ మీద ఆ బొల్లిముంత నాగేశ్వరరావు గారు ఒక గొప్ప రైటర్గా జనానికి ప్రచారం అయ్యాడు ఆ పత్రిక ద్వారా. ఇకపోతే రావిపూడి వెంకటాద్రి గారు, ఆయన అంతకుముందు నుంచే ఏదో 1945-46 టైం దగ్గర నుంచే ఆయన పుస్తకాలు రాసే అలవాటు ఉన్నది హేతువాదం దృక్పథంతో. అయినా సరే ఈ పత్రిక వచ్చిన తర్వాత
ఆయన పాపులర్ అయ్యాడు బాగా జనానికి. ఆయన పత్రిక స్టార్టింగ్ దగ్గర నుంచి, చార్వాక స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఆగిపోయేంత వరకు కూడా రాస్తూనే ఉన్నాడు వెంకటాద్రి గారు. అందులో ఎన్ని రాశాడు? చాలా ఉన్నాయి. మన యూరీ గెల్లర్ అని యూరోప్ లో ఒక ఆయన, ఒక బాబా లాంటి వాడు మహిమలు చేస్తూ ఉన్నాడని ప్రచారం జరిగితే ఆ యూరీ గెల్లర్ బండారం అని చెప్పి ఆయన రాశాడు, వెంకటాద్రి గారు రాశారు. సృష్టికి మూలం ఏది అని ఒక క్వశ్చన్ పెట్టి ఒక సీరియల్ రాశాడు. విశ్వతత్వం గురించి రాశాడు. అట్లాగే హేతుత్వం అనే దాని గురించి ఒక సీరియల్ రాశాడు. అట్లా అనేక రచనలు ఆ తర్వాత అవన్నీ పుస్తకాలుగా వచ్చినాయి. ఆ విధంగా సీరియల్ రచనలు వెంకటాద్రి గారు చార్వాక నుంచే మొదలుపెట్టారు. ఆయన రాసిన చాలా పుస్తకాలు, చాలా ఆర్టికల్స్ ఇందులో వచ్చినాయే మళ్ళీ బుక్స్గా వచ్చినాయి. అలాగే గోరా గారి నాస్తికత్వం మీద వెంకటాద్రి గారికి ఉన్న అభ్యంతరాలు ఈ చార్వాక పత్రికలోనే ప్రచురించబడ్డాయి. ఆ గోరా గారి నాస్తికత్వం కాదు, అది నాస్తి తత్వం అని వెంకటాద్రి గారు అంటే దాని మీద గోరా గారి అభిమానులు ఖండించడం, దానికి మళ్ళీ వేరే వెంకటాద్రి గారి అభిమానులు రాయటం, ఈ చర్చోపచర్చలు కూడా దాంట్లో జరుగుతూ ఉండేవి. వెంకటాద్రి గారు ఒకసారి రాజమండ్రి మీటింగ్కి వెళ్తే ఆయన ఉపన్యాసంలో ఆదిశంకరాచార్యుడి గురించి మాట్లాడుతూ, ఆదిశంకరాచార్యుడు చెప్పిన అద్వైతం ఈనాటికి పనికిరాదు, అది వదిలేసేయాలి అని చెప్తూ ఒకటి ఏం చేశాడంటే, ఆనాడు శంకరాచార్యుడు చిట్ట చివరి దశలో తాను మనసు మార్చుకొని కులానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన వెంటనే అతన్ని చంపేశారు, అతను హత్య చేయబడ్డాడని చెప్పి ఒక మాట అన్నాడు. అన్నందుకు అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్న ఆ శంకరాచార్యుడి యొక్క అభిమానులు ఆయన క్వశ్చన్ చేశారు, ఎట్లా, నీకు ఆధారం ఏంటి అని. ఇక దాని మీద ఈయన ఒక సీరియల్ రాశాడు ఈ చార్వాక పత్రికలో, తనకున్న ఆధారాలతో సహా. అది ఇప్పుడు పుస్తకంగా కూడా దొరుకుతుంది, శంకరాచార్యుడి హత్య దాని పేరు. సో ఇట్లాంటివన్నీ కూడా చార్వాక పత్రికలో వచ్చినాయి మొదట. తర్వాత కడలి శ్రీరామూర్తి గారు ఇంకొక రచయిత. ఈ కడలి శ్రీరామూర్తి గారు గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి, పశ్చిమ గోదావరి జిల్లా. ఆయన అంతకుముందు ఎవరికి తెలియదు. ఈ పత్రికలు వచ్చిన తర్వాతనే మత గ్రంథాల్లో ఉన్న కథల్ని తీసుకొని విమర్శ చేయటం మొదలుపెట్టాడు. దేవుళ్ళ నరమాంస భక్షణ, దేవలోక మహాసభకు ఆహ్వానం, ఇట్లా కొన్ని ఆర్టికల్స్ ఆయన అందించాడు. బైబిల్ దేవుళ్ళను కూడా విమర్శిస్తూ ఆర్టికల్స్ రాశాడు. తర్వాత ఇంకొక రచయిత ఈశ్వర ప్రభు, ఈయన అసలు పేరు వెంకటేశ్వర్లు. ఈయన అంతకుముందు ఎవరికి తెలియదు. ఈ పత్రిక వచ్చిన తర్వాతనే, ఈయన విజయవాడలో ఉండేవాడు అప్పుడు, ఈ పత్రిక వచ్చిన తర్వాతనే ఆయన మత గ్రంథాల మీద థియరిటికల్ గా విమర్శలు రాయటం మొదలుపెట్టాడు. పాత నిబంధన బండారం అని క్రైస్తవ మతం మీద విమర్శ ఆగస్టు పత్రికలో 1976 ఆగస్టు పత్రికలో రాశాడు ఆయన. అలాగే భారతం వాస్తవ కథ కాదు 1977 మేలో రాశాడు ఆయన. తర్వాత మత గ్రంథాల మాయాబజార్ అనే పేరుతో 1977 నవంబర్ నుంచి సీరియల్ గా రాసుకుంటూ వచ్చాడు. హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటి, క్రైస్తవ ఇస్లాం మతాల్లో ఉన్నటువంటి ఈ మాయా మతం, వాడు చేసినటువంటి తప్పుడు ఆలోచనల్ని, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ఛాదస్థాన్ని మొత్తాన్ని కూడా ఆయన సీరియల్ గా రాసుకుంటూ వచ్చాడు. అలాగే బోగస్ గురువుల బూతు చేష్టలు అనే పేరుతో కూడా ఒక ఆర్టికల్ రాశాడు ఆయన 1981 మార్చిలో. కృష్ణా పుష్కరాల బండారం అనే పేరుతో కూడా ఒక ఆర్టికల్ రాశాడు. ఇట్లా ఆయన వెంకటేశ్వర్లు అంటే ఈశ్వర ప్రభు అనేటువంటి ఆ రచయిత చాలా ఆర్టికల్స్ ని ఆ పత్రిక ద్వారా జనంలోకి తీసుకొచ్చాడు. సివి అసలు పేరు చిత్తజల్లు వరహాలరావు. ఈయన చాలా పుస్తకాలు రాశాడు. ఇప్పటికి కూడా మార్కెట్లో హాట్ గా అమ్ముడుపోతుంటాయి ఇతని పుస్తకాలు. ఆయన చనిపోయాడు. ఆయన బుక్స్ చాలా ఫేమస్. సత్యకామ జాబాలి, నరబలి, తర్వాత ప్రాచీన భారతంలో చార్వాకం, ఇలాంటివి చాలా రాసుకొచ్చాడు ఆయన బుక్స్. ఈయన చార్వాక సిద్ధాంతాన్ని బాగా హైలైట్ చేశాడు పత్రికలో, చార్వాక పత్రికలో. ఈయన 1977 ఆగస్టు నుంచి రాయటం మొదలుపెట్టి ఇక చివరి వరకు రాస్తూనే వచ్చాడు ఆ పత్రిక ఉన్నంత వరకు కూడా. అందులో చార్వాకుల చరిత్రల్ని మొట్టమొదట ఆయన బయటికి లాగాడు. అట్లాగే అబద్ధాల పుట్ట జ్యోతిష్యం అని జ్యోతిష్శాస్త్రం మీద రాశాడు. ప్రాచీన భారతంలో వైద్యులపై దాడి అని ఆర్టికల్ రాశాడు. ప్రాచీన కాలంలో కుల వ్యవస్థ, మధ్యయుగాల్లో కుల వ్యవస్థ, ఆధునిక యుగంలో కుల వ్యవస్థ అనే పేర్లతో 3 పుస్తకాలు తర్వాత వచ్చాయి. అవన్నీ కూడా ఈ పత్రికలో రాశాడు. జాతీయ పునరుజ్జీవనం అనే సీరియల్ రాశాడు. సో ఈయన అంటే తాత్వికంగా ఒక మార్క్సిస్ట్ రచయితే, కానీ మార్క్సిస్టులు ఈ చార్వాకవాదాన్ని పట్టించుకోవటం లేదు అని ఆ మార్క్సిజాన్ని పక్కన పెట్టి ఈయన కేవలం చార్వాకవాదం యొక్క గొప్పతనాన్ని హైలైట్ చేయడానికి ఈయన రచనలు సాగించాడు. వెనిగళ్ల సుబ్బారావు గారు చార్వాక పత్రిక ద్వారానే ఆయన పరిచయం అయ్యాడు. వెనిగళ్ల సుబ్బారావు గారు 1977కు ముందు
ఆయన ఒక ఆస్తికుడు, చాలా నియమనిష్టల్ని పాటించేటువంటి వ్యక్తి. 1977 తర్వాత ఒక మార్పు వచ్చింది ఆయనలో. ఎందుకు వచ్చిందంటే, ఒక మహాసభ జరిగింది 1977లో. అఖిల భారత నాస్తిక మహాసభ జరిగింది మంగళగిరిలో. ఆ సభకి అటెండ్ అయ్యాడు. ఎవరో చెప్పారు, చూడవయ్యా నువ్వు ఇంత భక్తుడిగా ఉన్నావు, మరి వాళ్ళు పోయి ఏం చెప్తారో చూడు, నీ భక్తి అంతా దెబ్బకు పోద్దని చెప్తే చూద్దాం వాళ్ళు ఏం చెప్తారో అని వచ్చాడు. దాన్ని ఎదుర్కోవడానికి వచ్చి వాళ్ళ ఉపన్యాసాలు విని ఈయన మారిపోయాడు. ఎందుకంటే ఈయన సంస్కృతం చదువుకున్నాడు. సంస్కృతంలో నాకు బాగా నా అనుభవం ఉంది, నేను వాళ్ళ వాదాన్ని ఎలాగైనా ఎదుర్కోగలనే ధైర్యం ఉంది దీనిలో. కానీ వాళ్ళు కూడా సంస్కృతాల్లో ఉన్న ఈ పురాణాల్లోనూ, వేదాల్లోనూ, ఇతర గ్రంథాల్లోనూ ఉన్నటువంటి పని అంటే ఈ కాలానికి పనికిరాని విషయాలను చెప్తూ ఉంటే అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకుంది, ఓ ఇంతుందా వీటిల్లో అని. అందుకని అక్కడి నుంచి హేతువాదిగా మారిపోయాడు. అప్పుడు చార్వాక పత్రిక పరిచయం అయింది ఆయనకి. ఆ పత్రిక పరిచయం అయ్యి అక్కడి నుంచి దాంట్లో రచనలు చేయటం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా కవితలు రాశాడు. రారండో యువకుల్లారా అనేటువంటి హెడ్డింగ్ పెట్టి ఒక గేయం, కులతత్వం కూలాలి మతతత్వం మారాలి అని చెప్పి అదొక గేయం. ఇట్లా కవితలు రాశాడు. ఆ తర్వాత వ్యాసాలు రాయటం మొదలుపెట్టాడు. ఆకాశవాణి పాడించే బూతు భక్తి గీతాలు అని ఆకాశవాణిలో వచ్చే సుప్రభాతాలు, తర్వాత భక్తి గీతాల్లో ఉండేటువంటి శృంగారం, వీటన్నిటిని వెల్లడిస్తూ ఆర్టికల్స్ రాశాడు. సిగ్గు ఎగ్గు లేని దేవుళ్ళు అని ఇంకొక ఆర్టికల్, జయదేవుని అష్టపదుల్లో శృంగారం అనే ఆర్టికల్, నాస్తికులంటే ఎవరు, ఇట్లా హెడ్డింగ్లు పెట్టి ఆయన చాలా రాశాడు. ఆ తర్వాత ఆయన పుస్తకాలు కూడా చాలా వచ్చినాయి. పెళ్లి మంత్రాల బండారం అనేది వచ్చింది. తర్వాత శ్రాద్ధ మంత్రాల బండారం అనేది వచ్చింది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత శృంగారం అనే పేరుతో ఇంకోటి వచ్చింది. ఇట్లా పుస్తకాలుగా తర్వాత ఆయన రచనలు వచ్చినాయి. వాటన్నిటికీ ప్రేరణ చార్వాక. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా ఒక ఎంఎస్సి ఫిజిక్స్ చేశాడు, వెనిగళ్ళ రాంబాబు ఆయన పేరు. ఆయన ఒక పక్కన సైన్స్ చదువుకొని కూడా తండ్రిలాగానే సాహిత్యం రాయటం మొదలుపెట్టాడు. ఈవేళ సినిమా గీతాలు కూడా రాస్తూ ఉన్నాడు. ఆయన ఈ మీ శ్రేయోభిలాష్ అనే సినిమాలో టైటిల్ గీతం రాసినందుకు ఆయనకి నంది అవార్డు కూడా వచ్చింది. వెనిగళ్ళ రాంబాబు ఆయన పేరు. ఆయన సుబ్బారావు గారి అబ్బాయి అనమాట, వెనిగళ్ళ సుబ్బారావు గారి అబ్బాయి. సో వీళ్ళందరూ కూడా చార్వాక పత్రిక ద్వారానే లోకానికి తెలిశారు. ఇంకొక ఆయన యలమంచిలి వెంకటప్పయ్య. ఈయన విజయవాడలో ఉండేవాడు, చాలా పెద్దవాడు అప్పటికే, గాంధేయవాది, స్వాతంత్ర సమరంలో విజృంభించినటువంటి వ్యక్తి. విజయవాడ కేంద్రంగా ఆయన విజృంభించాడు. యలమంచిలి వెంకటప్పయ్య ఆయన పేరు. నేను ఆయన్ని అవసాన దశలో చూశాను, కలుసుకున్నాను. అందరూ తెలుసు వీళ్ళందరూ నాకు. ఈయన్ని కూడా కలుసుకుందామని వెళ్ళి ఆయన ఇంట్లో వెళ్ళి మాట్లాడి కలుసుకున్నాను. చాలా నిజాయితీ పరుడు, నిస్వార్థ పరుడు. నిజంగా ఆయన పుస్తకాలు చదివితే కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కులమేది, పెళ్ళెందుకు, ఇందుకేనా స్వరాజ్యం, ఇట్లాంటి పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన జీవిత చరిత్రని బీద బతుకు అనే పేరుతో రాశాడు. బీద బతుకు అది చదువుతుంటే ఆయన చిన్నప్పటి, ఆయన బాల్యంలో దగ్గర నుంచి సమాజం ఎలా మారుతూ వచ్చింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి రాశాడు ఆయన. అది కూడా చాలా బాగుంటుంది. అట్లాంటి యలమంచిలి వెంకటప్పయ్య గారు కూడా ఈ చార్వాక పత్రికలో ఆర్టికల్స్ రాశాడు. ఇంకా చాలా మంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది మనకి, చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ పేర్లు చెప్తాను మీకు. జస్టిస్ ఆవుల సాంబశివరావు గారు దాంట్లో ఆర్టికల్స్ రాశాడు. వీళ్ళందరూ అప్పుడు ఆ రోజుల్లో పేరు పొందిన న్యాయమూర్తులు హైకోర్టులో. వీళ్ళంతా కూడా జస్టిస్ చిన్నపరెడ్డి గారు, జస్టిస్ జీవన్ రెడ్డి గారు, మల్లాది సుబ్బమ్మ గారు, మల్లాది రామ్మూర్తి గారు, ఎన్వి బ్రహ్మం గారు, డాక్టర్ గురుకుల మిత్ర గారు, గౌరబోయిన పోలయ్య గారు, త్రిపురనేని వెంకటేశ్వరరావు గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు. నార్ల వెంకటేశ్వరరావు మీకు ఆంధ్రజ్యోతి పత్రికని ఆ రోజుల్లో నడుపుతూ ఆయన పత్రికలో రాసుకోకుండా ఈ పత్రికలో పంపించేవాడు ఆర్టికల్స్. కామేపల్లి రామారావు గారు, కొప్పరపు వెంకట కవులు, డాక్టర్ తులసి, జయరామరెడ్డి గారు, ఇట్లా చాలా మంది రచయితలు ఈ చార్వాక పత్రికలో మా ఆర్టికల్ పడాలి అనే కోరికతో వాళ్ళు ఆనాడు రాశారు. ఆ విధంగా, ఎందుకంటే ఆ పత్రిక వేల మందికి వెళ్ళిపోతుంది. అంతకుముందు ఏ పత్రిక అట్లా వెళ్ళలేదు. హేతువాద పత్రికల్లో ఏది అలా వెళ్ళలేదు. అందువలన చాలా మంది దానిలో రాయడానికి ఇష్టపడేవాడు. అలాగే కవితలు రాశారు చాలా మంది. శంభుక అనేటువంటి ఒక రచయిత, ప్రతిపాటి మల్లేశ్వరరావు అంటారు ఆయన్ని, పోలీస్ ఆయన కూడా కవితలు రాశాడు దాంట్లో. ఇట్లా కవితలు రాసిన వాళ్ళ లిస్ట్ అదొక పెద్ద లిస్ట్ మళ్ళీ. సో ఇలాంటివన్నీ కూడా ఆ పత్రికలో వచ్చవుతూ ఉండేవి. సినిమా రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు అని ఇప్పటికి కూడా సినిమా పాటలు రాస్తుంటాడు. ఆయన చార్వాక పత్రికలో పనిచేశాడు, చార్వాకలో రాశాడు ఆయన ఆ రోజుల్లో. అలాగే హాస్య బ్రహ్మ అని పేరు పెట్టుకుని ఒక ఆయన శంకర్ నారాయణ అని
ఈనాడులో కూడా ఆర్టికల్స్ రాస్తుంటాడు దినపత్రికలో. ఇప్పటికీ కూడా ఆయన ఈ చార్వాక పత్రికలో రాశాడు. వీళ్ళు ఆనాడు విజయవాడలో ఉండి ఈ పత్రికలో రాయటమే కాకుండా ఈ పత్రికని ప్రచురించడం, పంపించడంలో కూడా సహాయం చేశారు. మనకి ఇక్కడ జోసన్ గారు ఉన్నారు, వాళ్ళ బాబాయి గుత్తా శ్రీనివాసరావు గారు, ఆయన శతక పద్యాలు రాశాడు. అవన్నీ చార్వాక పత్రికలో వచ్చాయి. ఆ పత్రికల్లో ఆనాడు ఉన్నటువంటి పద్యాలు తర్వాత పుస్తకంగా కూడా ఆయన గుత్తా శ్రీనివాసరావు గారు వేశారు. తర్వాత గణేశ్వరం బాబురావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన మంచి ఆకాశవాణి సంగీత కళాకారుడు. ఆకాశవాణిలో ఆయన పాటలు వస్తుండేవి, సంగీతం వినిపిస్తుండేవాడు. ఆయన హేతువాద గీతాలు రాశాడు. ఆ హేతువాద గీతాలు చాలా ఫేమస్. కొండమేది రాళ్ళు, గుళ్ళోని దేవుళ్ళు, శిల్పి మలిచినట్టి చిత్రరూపాలు అనే పాటను ఇప్పటికీ కూడా నాస్తిక హేతువాద సంఘాలు పాడుతూ ఉంటాయి. అది ఆయన రాసిందే. అదిగో అలాంటి అద్భుతమైన గీతాలని చార్వాక పత్రిక ద్వారా ఆయన అందించాడు. అట్లాగే అశోక్ కుమార్ గారని ఇప్పటికీ కూడా మనకి విజయవాడలో ఉన్నారు రచయిత. సింగంపల్లి అశోక్ కుమార్ పూర్తి పేరు, నా మిత్రుడు. ఆయన అంతకుముందు రచయిత కాదు. చార్వాక పత్రిక ద్వారా జిల్లెళ్ళమూడి అమ్మ, బాలయోగీశ్వర సందర్శనం అలాంటి పుస్తకాలని, అలాగే సాయిబాబా మీద ఇంకో పుస్తకం, ఇలాంటివి గేయ రూపంలో చార్వాక పత్రికలో ప్రచురించాడు. అవి తర్వాత పుస్తకాలుగా బయటకు వచ్చాయి. చార్వాక సంపాదకీయాలు, సీమ టపాకాయలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. బాగా పేరుతుండే, చిన్నదే ఒక 15-20 లైన్లు ఉంటుంది అంతే సంపాదకీయం. ఆ దాంట్లోనే సమకాలీన పరిస్థితుల గురించి, రాజకీయాల గురించి, మూఢత్వం గురించి రకరకాల అంశాల మీద సంపాదకీయం వస్తూ ఉండేది. ఒక రకమైన చైతన్యం వచ్చేది. తర్వాత లేఖలు, ఇక పత్రికలో లేఖలు ఈవేళంటే మనకి ఎక్కడ లేఖలు కనపట్టాల, పత్రికల్లో రాసేవాళ్ళే తగ్గిపోయారు. ఆనాడు ఉత్తరాలు రాయటం కూడా ఒక గొప్ప క్రెడిట్గా ఉండేది. చాలా మంది ఉత్తరాలు రాశారు ఆ పత్రికకి, ఆ పత్రికలో వస్తున్న వ్యాసాల మీద, వీటి మీద. అట్లాగే ఉద్యమ వార్తలు ప్రచురించేది ఆ పత్రిక. ఆ పత్రికకి ఒక సంఘం లేదు. మరి ఉద్యమ వార్తలు ఎలా ప్రచురించేది అంటే, హేతువాదం, నాస్తికవాదం పేరుతో ఎక్కడ ఏ సంఘటనలు జరుగుతున్నా వాటిని అందులోకి తీసుకొచ్చేసేవాడు. అలాగే కార్టూన్లు వేశారు, రకరకాల కార్టూన్స్ వచ్చాయి ఆ పత్రికలు. ఇంకో విచిత్రం ఏంటంటే, ఆ పత్రికలో లాస్ట్ కవర్ పేజీ మీద సినిమా ప్రకటనలు వచ్చేవి, సినిమా రిలీజులు ప్రకటనలు వచ్చేవి. మీకు ఆ పత్రికలు చూస్తుంటే ఇప్పుడు ఆ తర్వాత ఏ హేతువాద పత్రికకి అట్లాంటివి రాలేదు ప్రకటనలు, ఆ పత్రికకి వచ్చేవి. సర్క్యులేషన్ బాగుందని. ఆ తర్వాత అధ్యయన తరగతులు చార్వాక పత్రిక తరఫున వెంకటేశ్వరులు గారు నాస్తికులకి, హేతువాదులకి అధ్యయన తరగతులను స్టార్ట్ చేశాడు. ఆయన 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కంటిన్యూగా అధ్యయన తరగతులు పెట్టాడు. అందులో ఉపన్యాసకుల్ని తయారు చేశాడు. అనేక మంది, 100 మంది వచ్చేవాడు అధ్యయన తరగతులకి. ఆ రకరకాల ఫీల్డ్స్ లో బాగా ఉన్నటువంటి వక్తలను పిలిచి వాళ్ళ క్లాసులు ఇప్పించేవాడు. ఇవన్నీ కూడా చార్వాక పత్రికలో వస్తూ ఉండేవి. ఈ పత్రిక నడపడం చాలా ఇబ్బందిగా ఉండేది. చివరిగా ఆయన 1 సంవత్సరం ముందు ఇక పత్రిక ఆగిపోతున్నది చార్వాక అని ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఎంతో మందిలో ఆలోచన రేకెత్తించి, బాధని, ఆందోళన రేకెత్తించి ఆయనకి లేఖలు రాశారు. ఆ రోజుల్లో జస్టిస్ పిఏ చౌదరి, జస్టిస్ ఆవుల సాంబశివరావు లాంటి ప్రముఖులు ఉన్నారు అందులో. అయ్యా, మీ పత్రిక ఆపద్దు, నేను 100 చందాలకు మీకు డబ్బులు ఇస్తాను కావాలంటే అని ముందుకొచ్చారు చాలా మంది. మీ పత్రిక 100 చందాలు నేను కట్టిస్తానని ఒకరు, మీ పత్రిక నెల 500 పంపిస్తానని ఒకరు, ఇట్లా రకరకాలుగా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. పత్రిక మాత్రం ఆపొద్దన్నారు. అట్లాంటి ఒక ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసింది ఆ పత్రిక. అయినా సరే 1982లో చార్వాక ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన మన చార్వాక వెంకటేశ్వర్లు గారిని నేను 2005 అక్టోబర్ 15వ తారీఖున విజయవాడలో కలిసి ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఎవ్వరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఆయన జన్మలో. ఎప్పుడు ఎవరు ఒకసారి ఏదైనా మీటింగ్లో మాట్లాడండి సార్ అన్న మైక్ ఇచ్చినా నేను మాట్లాడను, నేను వినటానికి వచ్చాను అని కూర్చునేవాడు అంతే. ఎక్కడ స్పీకర్గా మాట్లాడలేదు, ఎక్కడ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఏదన్నా అడిగితే కూడా పెద్దగా చెప్పడం విషయాలు. అయిపోయింది, అయిపోయిందండి అంటాడు అంతే. అయితే అందులో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎందుకు ఆపారు ఇంత బాగా వస్తున్న పత్రికని అంటే, ఆయన ఒక నవ్వు నవ్వి, కర్ణుడి చావుకి కారణాలు 6, కర్ణుడు 6 కారణాలతో చచ్చిపోయాడు, మా పత్రిక కూడా అందుకే అలాగే అయిపోయింది అన్నాడు. అంటే ఏమిటి కారణం అన్నాను నేను. 1 ఆర్థిక భారం. ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, సినిమా ప్రకటనలు వచ్చేవి, ఇంకా రకరకాల ప్రకటనలు వచ్చేవి, వ్యాపార ప్రకటనలు. ప్రకటన ఇవ్వగానే తీసుకొచ్చి ఈయన ప్రచురించేవాడు, వాళ్ళు డబ్బులు ఇచ్చేవాడు కాదు.
కాబట్టి ఆర్థిక భారం పెరిగింది, నిర్వహణ ఖర్చులు పెరిగినాయి. మరి సర్క్యులేషన్ విపరీతంగా ఉన్నా వాటిని పోస్ట్ చేయడానికే చాలా ఖర్చు అయ్యేది. ప్రింటింగ్ ప్రెస్లో వాళ్ళకి డబ్బులు డిమాండ్ ఎక్కువ చేసేవాళ్ళు. కాబట్టి ఆర్థిక భారం ఒకటి ఎక్కువైంది. రెండవది, పత్రికలో నిర్వహణలో కనీసం 3-4 లేకుండా పత్రికలు నడపడం కష్టం. సాయం చేయడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ముందుకి. పత్రిక సాయం చేయడానికి ఎవరినైనా కుర్రోళం పెట్టుకుందామంటే వాళ్ళు నెలకు 500 ఇస్తావా, 1000 రూపాయలు ఇస్తావా అని అడిగేవాళ్ళు ఆ రోజుల్లో. సరే, పార్ట్ టైంగా ఒక 3 గంటలు చేయండి ఆ రోజు, మీరు పగలంతా మీ వర్క్ చేసుకోండి, సాయంత్రం నా దగ్గరికి వచ్చి ఒక 3 గంటలు వర్క్ చేయండి, మీకు 100 రూపాయలు ఇస్తాను, లేకపోతే 200 ఇస్తాను, ఇట్లా చెప్పేవాడు. చెబితే ఒక నెల వచ్చేవాళ్ళు, 2 నెలలు మానేసేవాడు. కాబట్టి ఈయన ఒక్కడే మొత్తం చూసుకోవాల్సి వచ్చేది. పత్రికలు ఒక పక్కన అడ్రస్లు రాసుకోవటం, చందాలు వసూలు చేసుకోవటం, చందాలు వసూలు చేసుకున్న దాన్ని రాసుకోవటం, మళ్ళీ పత్రికని రచయితలకి మరి ఫోన్లు చేయటం, ఉత్తరాలు రాయటం, రాసి వాళ్ళ దగ్గర నుంచి రచనలు తెప్పించుకున్న దాన్ని మన ఆ రోజుల్లో డిటిపి లేదు కదా, ఫాంట్స్ మాత్రమే ఉండేవి. దాని దగ్గరికి వెళ్ళి ఆ ప్రెస్లో అది అచ్చు వేయించుకోవటం, ఇవన్నీ చాలా చాలా కష్టమైన పనులు ఆ రోజుల్లో. ఇప్పటిలాగా టెక్నాలజీ లేదు. అవన్నీ పడేవాడు పాపం. వచ్చిన జీతం మొత్తం అప్పులు తీర్చడానికి సరిపోయేది, తిరుగుళ్ళకి సరిపోయేది. సో ఆ విధంగా ఖర్చులు పెరిగి తడిసి మోపుడు అంటారు చూడండి, అదిగో అట్లా అయిపోయేది. అందువలన పత్రికకి సహాయం చేసే కుర్రోళ్ళు కానీ హేతువాదులు కానీ ఎవరు లేకపోవటం ఆయనకు ప్రధాన లోపం. తర్వాత తనకు వచ్చే జీతం అంతా కూడాను అప్పులు తీర్చడానికి సరిపోయేది. ఆయనకి ఎల్ఐసి పాలసీలు ఉండేవి, ఆ ఎల్ఐసి పాలసీలు కూడా డ్రా చేసేసి అప్పులు తీర్చేవాడు ఆయన. ఆ రకంగా మొత్తం ఇంట్లో ఇబ్బందులు ఏర్పడి, ఆ ఇంట్లో గొడవలు జరుగుతుంది. ఏంటి నువ్వు ఎందుకు పెడుతున్నావు ఈ డబ్బులు అవి, అవి కూడా సహిస్తూ ఆయన పత్రిక నడిపాడు. తర్వాత ఏజెంట్లకి పత్రికలు పంపించేవాడు. 100 కాపీలు, 200 కాపీలు, 500 కాపీలు అట్లా ఏజెంట్లకు పంపించేవాడు. వాళ్ళు ₹1 కూడా ఇచ్చేవాడు కాదు. అట్లాగే చందాలు కట్టిన వాళ్ళు చందా అయిపోయిందని తెలియజేసిన మళ్ళీ తిరిగి చందా కట్టేవాడు కాదు, రెన్యువల్ చేసేవాళ్ళు కాదు. కొంతమంది చెక్కులు పంపించేవాడు, డ్రాఫ్ట్లు పంపించేవాడు. ఈ చెక్కుల్ని డ్రాఫ్ట్లని బ్యాంకులో వేసుకోవడానికి కూడా ఆయనకు టైం ఉండేది ఒక్కోసారి. విచిత్రం ఏంటంటే ఆ ఇంటర్వ్యూలో నాకు పాత చెక్కులు చూపించాడు ఆయన. ఇదిగోండి చూడండి ఇట్లా ఉండిపోయేవి అని చెప్పి చూపించడానికి నాకు ఒక పాత చెక్కును చూపించాడు. ఇట్లా చాలా ఉండేవండి, అవి వేసుకోవడానికి కూడా టైం నాకు ఉండేది కాదు. ఆ ఇంట్లో పెట్టేవాడిని, మర్చిపోయి బ్యాంకులకి వెళ్ళేవాడిని, గుర్తుండేవి కాదు. తర్వాత ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చూస్తే ఆ డేట్ అయిపోయి ఉండేది. మళ్ళీ వాళ్ళకి ఉత్తరాలు రాస్తే వాళ్ళు పంపించేవాడు కాదు. ఈ విధంగా జరిగిపోయింది అనేవాడు. కాబట్టి ఇట్లాంటి కారణాలు ఆయనకు ఉండేవి. హేతువాదులు, ఆయన బాగా బాధపడింది ఏంటంటే విజయవాడలో చాలా మంది ఉన్నారు హేతువాదులు. నా పరిస్థితి ఇట్లా ఉంది, రండి బాబు మీరు పార్ట్ టైంగా ఏదో ఒక టైంలో ఒక 2-3 గంటలు నాతో స్పెండ్ చేయండి అని చాలా మందిని అడిగాడు ఆయన. కానీ ఎవ్వరూ సాయం చేయలేదు. ఇది ఇలాంటి లోపాల వల్ల అరయంగా కర్ణుడీల్గే 6 చేతన అన్నట్టుగా అనేక కారణాలతో పత్రిక ఆగిపోయింది. ఈ విధంగా ఒక సంచలనం, ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి పత్రిక చివరికి నిర్వహణ లోపాల వల్ల ఆగిపోయింది. దీని ప్రభావం ఎంతవరకు ఉంది అనేది చూసినట్లయితే, చార్వాక ప్రభావాన్ని అంచనా వేయాలంటే అదొక చరిత్ర గ్రంథంగా రాయాల్సి ఉంటుంది. అది ఎవరైనా ఒక పరిశోధకులు లాంటి వాళ్ళు పూనుకొని చేస్తే చాలా విషయాలు ఉన్నాయి. చార్వాక పత్రిక చదివి నక్సలైట్ ఉద్యమాల్లో చాలా మంది నాయకులు అయ్యారు. స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ప్రభావితులయ్యి ఉద్యమ నాయకులుగా మారారు ఆయా సంస్థలకి. రెండవది, అంతకుముందు కులాన్ని విమర్శించాలన్నా, మతాన్ని విమర్శించాలన్నా, ముఖ్యంగా దేవుణ్ణి విమర్శించాలన్నా, మూఢత్వం గురించి క్వశ్చన్ చేయాలన్నా ధైర్యం ఉండేది కాదు ఎవరికి. అసలు ఆ యాటిట్యూడ్ కూడా ఉండేది కాదు. చార్వాక పత్రిక అది నేర్పింది. మీరు ప్రతిదాన్ని క్వశ్చన్ చేయొచ్చు అనేది నేర్పింది. ఆ సాయిబాబాని కానీ, బాలసాయిబాబాని కానీ, ఇట్లా రకరకాల బాబాల్ని, అలాగే మాతల్ని క్వశ్చన్ చేయటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో జనంలో ఆ ధైర్యం వచ్చింది. ఎస్, ఒక తప్పుడు విధానం ఉందంటే దాన్ని క్వశ్చన్ చేయాలి మనం అనేది నేర్పింది. ఇంకోటి, భక్తులుగా ఉన్నటువంటి, సీరియస్ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళని మార్చింది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నెల్లూరులో మణి బుక్ స్టాల్ ఇప్పటికీ ఉంది. ఫేమస్, వెరీ ఫేమస్ మణి బుక్ స్టాల్ అంటే. సండే మార్కెట్లో ఉంటుంది అది. దాన్ని టిపి మణి అనే అతను కేరళైట్. ఆ టిపి మణి అనే అతను ఇక్కడ స్థిరపడి, తెలుగునాట స్థిరపడి తెలుగు నేర్చుకొని, ఈ ఒక కాకినాడ, ఆయన ఈస్ట్ గోదావరి జిల్లా అయింది, అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి నెమ్మదిగా నెల్లూరు వెళ్ళాడు. నెల్లూరులో బ్రతకడం కోసం
ఆ సాహిత్యాన్ని కొని అమ్ముతూ ఉండేవాడు. అందులో ఈ చార్వాక పత్రిక వచ్చిన తర్వాత దాన్ని చదివి అప్పటిదాకా ఉన్న తన భక్తి భావనల్ని పటాపంచలు చేసుకున్నాడు. నిజంగా అప్పటిదాకా తీవ్రమైన భక్తుడు. ఎంత తీవ్రమైన భక్తుడు అంటే ఆయనకి పిల్లనివ్వటానికి ఎవరు ముందుకు రాలేదు. అంత చాదస్తపు భక్తుడు. అలాంటి భక్తుడు చివరికి చార్వాక పత్రిక చదివి ఇది కూడా ఉందా, భక్తి వెనకాల ఇంత ఉందా అని ఆలోచన చేసి దానిలోంచి మారిపోయాడు. జీవితాంతం ఇక నాస్తికుడిగా మిగిలిపోయాడు. అంతేకాదు ఆ మణి బుక్ స్టాల్ అనే దాన్ని స్థాపించి అందులో నాస్తిక హేతువాద సాహిత్యాన్ని, కమ్యూనిస్టు సాహిత్యాన్ని మాత్రమే అమ్మటం మొదలుపెట్టాడు. ఆయన ఈ మధ్య ఒక 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం చనిపోయాడు ఆయన. మేము ఈ మన వెంకటేశ్వర్లు గారితో చేసిన ఇంటర్వ్యూని మానవ వికాసం పత్రికలో సీరియల్ గా ప్రచురిస్తూ ఉండేవాడు. 2006 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 4 నెలల పాటు ఆ ఇంటర్వ్యూ వచ్చింది సీరియల్ గా ప్రచురిస్తూ ఉంటే ఆయన ఆ సీరియల్ చూసి చాలా అద్భుతంగా రాస్తున్నారండి, మీరు ఇంత సమాచారం ఎలా సేకరించారు, ఎక్కడ సేకరించారు, అసలు నాకు కూడా తెలియని విషయాలు చాలాగా మీరు రాస్తున్నారు ఇందులో అని ఆయన మురిసిపోయి తన బయోడేటా, తాను ఏ విధంగా చార్వాక పత్రిక చదివి మార్పు చెందింది అవన్నీ రాసి పంపించాడు. అవన్నీ మేము పబ్లిష్ చేశాం ఆ నెలల్లో. అట్లాగే రావిపూడి వెంకటాద్రి గారు లాంటి వాళ్ళు ఉత్తరాలు రాశారు, మీరు చాలా బాగా చార్వాక పత్రిక గురించి రాస్తున్నారు, ప్రతిదీ నా పాత రోజులన్నీ నాకు గుర్తు చేస్తున్నారు, చాలా అద్భుతంగా ఉంది మీ రచన అని చెప్పి ఆయన ఉత్తరాలు రాశాడు. ఇవన్నీ పబ్లిష్ చేసాం మనం. ఎంతో మంది రాశారు చార్వాక వ్యాసాల గురించి రాస్తున్నప్పుడు, అవన్నీ ఉన్నాయి. అట్లాగే కొత్త ఈ పత్రిక ప్రభావం వల్ల హేతువాదాన్ని తన యొక్క రచన వ్యాపకంగా మార్చుకున్నటువంటి రచయితలు వచ్చారు. అంతకుముందు వాళ్ళకి అది లేదు. హేతువాదం లో రచనలు చేయాలని ఒక స్పృహ వాళ్ళల్లో వచ్చింది. అలాంటి రచయితలు, అలాగే హేతువాదం మీద ప్రసంగించేటువంటి భక్తులు, హేతువాదం అధ్యయన శిబిరాల్లోకి వెళ్ళి నేర్చుకొని హేతువాదాన్ని స్టూడెంట్స్లోనూ యూత్లోనూ ప్రచారం చేసినటువంటి యువకులు, కార్టూనిస్టులు. అంతకుముందు దేవుళ్ళని విమర్శిస్తూ కార్టూన్లు ఎక్కడా లేవు. అలాంటిది దేవుళ్ళని విమర్శిస్తూ, వాళ్ళ కథలను విమర్శిస్తూ కార్టూన్స్ వేయటం ఇక్కడే మొదలైంది. అట్లాగే కవులు, కవిత్వాలు రాసేవాళ్ళు, అలాగే విమర్శకులు, పురాణాలను విమర్శించేటువంటి పౌరాణిక విమర్శకులు, ఇలా ఎంతో మంది ఈ పత్రిక ద్వారా బయటకు వచ్చారు. చాలా మంది చార్వాక పత్రిక చదువుతూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలకి చార్వాక అని పేరు పెట్టుకున్నారు. చార్వాక అనే పేరు. అట్లా ఒక 10-15 మంది, ఎస్ఆర్ సూరి గారు అని ఒక ఆయన ఈ వెస్ట్ గోదావరి జిల్లాలో, వాళ్ళ అబ్బాయికి చార్వాక అని పేరు పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళ పిల్లలకి ఆ పేర్లు పెట్టుకున్నారు. కొంతమంది వాళ్ళ ఇళ్ళకి కొత్తగా ఇల్లు కట్టుకుంటే చార్వాక నిలయం అని పెట్టుకున్నారు. కొంతమంది ప్రైవేట్ స్కూల్స్ పెట్టి చార్వాక స్కూల్, చార్వాక విద్యానికేతన్ అని పేర్లు పెట్టుకున్నారు. కొంతమంది షాపులకు పేర్లు పెట్టుకున్నారు వాళ్ళ షాపులకి. నేను మొన్న ఒరిస్సా వెళ్ళాను, బరంపురంలో ఒక ఎలక్ట్రానిక్స్ షాప్కి చార్వాక ఎలక్ట్రానిక్స్ అని ఉంది. ఇదేంటండి చార్వాక పేరు పెట్టారంటే, పెడితే సార్ నా చిన్నప్పుడు చార్వాక పత్రిక చదివామని సార్ అన్నాడు. ఆ ప్రభావంతో ఈయన పేరు పెట్టుకున్నాడా అని. ఇలా షాపుల పేర్లు పెట్టుకున్నారు కొంతమంది. ఇలాగా ఆ పత్రిక ప్రభావం ఎంతని లేదు, చాలా కనపడని ప్రభావం చాలా చూపించింది. ఇంత మార్పుకి కారణమైనటువంటి వెంకటేశ్వర్లు గారిని స్మరించుకుంటూ ఇలాంటివి చెప్పుకోవటం అవసరమనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్పాను. వెంకటేశ్వర్లు గారు ఇంత నిబద్ధతగా ఒక వ్యక్తి ఎంతో మార్పు తీసుకురాగలడు, ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతైనా మార్చగలడు అనడానికి ఆయన ఉదాహరణగా నిలబడిపోయారు. చివరి వరకు ఆయన బాధల్లో ఉండిపోయారు. పత్రిక ఆగిపోయిన తర్వాత ఆయన సహచరులు, ఆయన బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే ఆయన సహచరులే ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. చివరికి ఆ కేసుల నుంచి బయటపడటానికి ఆయన కోర్టుల చుట్టూ తిరిగాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది కేసు. 25 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగి కూడా ఇప్పటి వరకు, అంటే చనిపోయేంత వరకు కూడా ఆయన కేసుని సుప్రీంకోర్టు పెండింగ్లోనే పెట్టింది తప్ప దానికి ఇవ్వలేదు. చివరికి ఆయనకి నాతో 1-2 సార్లు మధ్యలో కలిసి కూడా నాకు ఫేవర్గా వస్తుంది సార్, అంతా హియరింగ్స్ అన్ని అయిపోయినాయి, నాకు ఫేవర్గా వస్తుంది, నాకు ఎరియర్స్తో సహా దాదాపు ఒక 30-40 లక్షలు నాకు అమౌంట్ వస్తుంది సార్, ఖచ్చితంగా ఆ అమౌంట్లో ఒక 10 లక్షలని హేతువాద సంస్థలకు ఏవైతే ఉన్నాయో చాలా సంస్థలకు నేను ఇస్తాను సార్ అని నాతో చెప్పేవాడు ఆయన. కానీ ఆ కేసు ఇంతవరకు సుప్రీంకోర్టు బయట తీర్పు. ఈయన మాత్రం చివరి వరకే పాపం ఇబ్బందుల్లో పడ్డాడు. కొంచెం అప్పుడప్పుడు మరుపు కూడా వచ్చిందని నాతో చెప్పేవాడు. చివరికి ఆ విధంగా ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరిని నొప్పించకుండా
ఎక్కడ రాజీ పడకుండా జీవితాన్ని గడిపారు వెంకటేశ్వర గారు.